లోపల ఉన్న వాళ్ళు వంటల మీదే ఉన్నారా? కాస్త దేవుని వాక్యం ఏమైనా వింటున్నారా? లోపల ఉన్న సహోదరులు కానీ సహోదరులు కానీ కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసేస్తున్నారా? మాత్రమతో తొద్దండి, కాస్త చెవులు ఇలా పడేయండి. ఏమాలోచిస్తున్నారు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు అంటే మీకేమర్థమైంది? మీకు సూచన ఇచ్చేశాను. శాశ్వతము అని అంటే నిత్యత్వం, శాశ్వత కాలం నిత్యత్వం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు అంటే నిత్యత్వం నుంచి నిత్యత్వానికి, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. దట్ వాజ్ గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ మ్యాన్కైండ్. మానవ జాతి పట్ల దేవుని యొక్క సంకల్పం అది. దేవుని యొక్క సంకల్పం నీ పట్ల, నా పట్ల. దానికి అనుగుణమైనటువంటి జీవన విధానం మనం కలిగి లేనప్పుడు మనం దేవునికి చెందిన వారంగా ఉండే అవకాశాలు లేవు. దేవునికి చెందాం. ఇదైనా కాలగమనంలో వచ్చినటువంటి ఏర్పాటు. కాలగమనంలో మనకు ఒక చాయిస్ ఇస్తూ చేసినటువంటి ఏర్పాటు. కానీ వాస్తవానికి దేవుని యొక్క అనాది సంకల్పం అలా లేదు. మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం అలాగే లేదు. ఆది మానవుణ్ణి చేసి ఎక్కడుంచాడు? ఏదైనా తోట. ఒంటరిగా ఉన్నాడని చెప్పి సాటి అయిన సహాయంగా హవ్వనిచ్చాడు. ప్రతిరోజు ఏం జరుగుతుండేది? ప్రతిరోజు ఏం జరుగుతుండేది? ఆదికాండం 3వ అధ్యాయం. ఏం జరుగుతుండేది? దేవుడు వచ్చేవాడా? ఏదైనా తోటలోకి దేవుడు వచ్చేవాడా? 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అంటే ఏం జరుగుతూ ఉండేది? చల్లపూటను అంటే ఈవినింగ్ టైం, సాయంకాల సమయంలో దేవుడు ఏం చేసేవాడు? వచ్చేవాడా?
తన పోలికలో సృష్టించింది. ఎందుకు అని అంటే మానవులతో దేవుడు కలిసి ఉండాలని, కలిసి సహవాసం చేయాలని. తన పోలికలో సృష్టించాడు మానవుని. దేవుని పోలిక అయినటువంటి ఆత్మను విడిచిపెట్టి మర్చిపోయి, ఆత్మను గురించినటువంటి తలంపు కానీ ఆలోచన కానీ లేకుండా ఈ రక్తమాంసాలతో కూడినటువంటి దేహం యొక్క సుఖాన్నే కోరుకుంటూ వెళితే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికేటటువంటి విధానాన్ని కోల్పోవటం జరుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపే విధానాన్ని కోల్పోవటం జరుగుతుంది. దీన్ని చూసుకునే ఏ ఒక్కరూ దేవుని మాట వినరు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడరు. దేన్ని చూసుకునేవాళ్ళు? ఈ శరీర సుఖాన్ని కాంక్షించేటటువంటి వారు దేవుని మాట వినరు, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులు కారు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందని అంటే, ఏమైంది? దైవ సహవాసం తెగిపోయింది. ఈ పండు తిను దినమున నిశ్చయంగా చస్తావు. చచ్చిన రోజున సజీవుడైనటువంటి నేను నీతో కలిసి సహవాసం చేయలేను. దేవుడు చెప్పింది అది. నా మాట వినని రోజున, నా ఆజ్ఞను పాటించిన రోజున నువ్వు ఆత్మీయంగా చస్తావు. ఆత్మీయంగా చచ్చినటువంటి నీతో నేను సహవాసం చేయలేను, కలిసి బ్రతకలేను, కలిసి నడవలేను. అదే అంటే దేవుడు ఎక్కడికి రావాలనుకున్నాడు? భూమి మీదకి రావాలనుకున్నాడు. భూమి మీదకి వచ్చి దేవునితో సహవాసాన్ని, మానవునితో సహవాసాన్ని అనుభవించాలనుకున్నాడు. కానీ మానవుని యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఏం జరిగిందనమాట? దేవుడే సహవాసం నిరాకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక నీకు నాకు కుదరదు. యు గెట్ అవే ఫ్రమ్ మై గార్డెన్ ఆఫ్ ఈడెన్. నా ఏదైనా తోట నుంచి దయచేయి. నోవహు జలప్రళయం తర్వాత కూడా అదే జరిగింది. ఎవరైతే తనతో మాట వినలేదో వాళ్ళందరినీ తుడిచేశాడు. చెత్తను తుడిసినట్టు తుడిచేశాడు నోవహు జలప్రళయంలో. ఆ ఓడలోకి ఎక్కిన 8 కాపాడటానికి ఆయనే ఆ ఓడ యొక్క చొక్కాని దగ్గర కూర్చున్నాడు. ఆయనే డోర్ క్లోజ్ చేశాడు, వాడి యొక్క డోర్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత వారి ద్వారా మహిమను పొందాలని, తన సహవాసాన్ని మానవుడితో కొనసాగించాలని ట్రై చేస్తే ఆయన ప్రయత్నం నెరవేరలేదు. ఆయన ప్రయత్నం మానవుడు నెరవేరనివ్వలేదు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత మందిరం. ప్రత్యక్ష గుడారం అదే రూపంలో మందిరం. ఏమని అడిగాడు? నిర్గమకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారి మధ్యలో నివసించాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు నా ప్రజలు, నా జనాంగం.
యాజక రూపమైనటువంటి జనాంగం, నా సొత్తు అయినటువంటి ప్రజలు. నేను వారితో నివసించాలి కాబట్టి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును దేవుడు కోరుకున్నాడు. కొనసాగిందా? ఇశ్రాయేలీలు కొనసాగనిచ్చారా? కొనసాగనివ్వలేదు. కొనసాగనివ్వలేదు. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత పాలస్తీనాలో ప్రవేశింపక ముందు కొనసాగనివ్వలేదు దైవ సహవాసాన్ని. ప్రవేశించిన తర్వాత కూడా రమారమి 400 సంవత్సరాలు గడిచినటువంటి న్యాయాధిపతుల కాలంలోనూ జరగలేదు. న్యాయాధిపతుల కాలం మాకొద్దు, మాకు పరిపాలించడానికి రాజు కావాలని చెప్పిన తర్వాత రాజుల కాలంలో కూడా ఇది నెరవేర్చబడలేదు. మొత్తం మీద దైవ సహవాసంలో దేవుని ప్రజలుగా చెప్పబడినటువంటి వారు ఇశ్రాయేలు జాతీయ రాజ్యం దేవునితో సహవాసాన్ని కొనసాగనివ్వలేదు. కొనసాగితే ఇది శాశ్వతం. ఆకాశం శాశ్వతం, భూమి శాశ్వతం, ఈ సృష్టి అంతా శాశ్వతం. సృష్టిని ఏలటానికి చేయబడినటువంటి మానవుడు కూడా శాశ్వతమే. అందుచేతనే దేవుడు ఏం చేయలేదు, మానవునికి మరణాలు ఇవ్వలేదు. ఆ పండు తిను దినమున, అనగా నా ఆజ్ఞను అతిక్రమించిన దినమున నువ్వు చస్తావు, మరణాన్ని కొని తెచ్చుకుంటావు తప్ప మరణాన్ని మాత్రం నేను నీకు ఇవ్వను. నువ్వు నా పోలిక, నా పోలికలో నా స్వరూపంలో సృష్టించుకున్నటువంటి నీకు నేనెంతటి శాశ్వతున్నో, నేనెంతటి నిత్యున్నో, నేను ఎలాగైతే ఆద్యంత రహితున్నో నీవు కూడా నేనైతే ఆద్యంత రహితుణ్ణి, నీకు ఆది ఉంటుంది తప్ప అంతము అనేది ఉండటానికి వీల్లేదు. నాతో పాటు శాశ్వత కాలం. నువ్వు మహిమ పరుస్తూ ఉంటావు, నేను మహిమను పొందుతూ ఉంటాను. మనం కలిసి ఈ భూమి మీదనే మన యాత్రను కొనసాగించుకుంటాం. ఇది దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఏర్పాటు. కాబట్టి కుదరనివ్వట్లేదు. మానవుడు శరీరాన్ని చూసుకొని రక్తమాంసాల యొక్క సుఖాన్ని కోరుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని విసర్జించి ఏం చేస్తున్నాడు? శరీరం కొరకే బ్రతుకుతున్నాడు తప్ప ఆత్మను గుర్చినటువంటి తలంపు కానీ ఆలోచన కానీ లేదు. మీరు గ్రంథాన్ని పరిశీలించుకోండి. శరీరాన్ని ముందు పెట్టుకుని వెళ్ళారు తప్ప ఆత్మను గుర్చినటువంటి చింతన లేదు, ఆలోచన లేదు. మీరు ఆలోచిస్తున్నారా? మానవుడు పాపం చేసి మరణానికి లోనైన తర్వాత పాపము వచ్చి జీతము మరణం. చూడండి 3వ అధ్యాయమే ఆదికాండం. ఇప్పుడు కూడా ఎలాంటి వారు ఉంటూ ఉంటారు, చూసుకోండి. 17వ వచనం నుంచి ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, ఎవరి మాట విన్నాడట? వినొచ్చా? ఏంటండి వినొచ్చా? చూడండి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం.
అబద్ధ ప్రవక్తలు వస్తారు. 1 నుంచి ప్రవక్త అయ్యే గాని కలలు గనువాడే గాని నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి, ఇప్పుడు ఎంత ప్రభావం ఉందో చూడండి. ఇప్పుడు వాటి యొక్క ప్రభావం చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియే గాని మహత్కార్యమే గాని సంభవించినను అంటే జరిగినను ఆ ప్రవక్త మాటలు కలలుగను వాని మాటలు వినకూడదు. జరగచ్చు, అయినంత మాత్రం వాడి మాట వినటానికి వీల్లేదు. 6వ వచనం నుంచి. అంతేకాదు నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ జనుల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించము రమ్మని క్షమించండి రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటు పరచకూడదు. అవశ్యముగా అటువంటి వారిని చంపవలను ఎవరైనా సరే. దిస్ ఇస్ ద లా ఆఫ్ మోజెస్. నీ భార్య అయినా సరే, నీ కొడుకైనా సరే, కూతురైనా సరే, నీ స్నేహితుడైనా సరే, దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేసేటప్పుడు నువ్వేం చేయాలి? నిర్దాక్షిణ్యంగా చంపటమే. దేర్ ఇస్ నో ఎనీ ఆల్టర్నేటివ్ పనిష్మెంట్. దేవుని మాట కాదని ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరి సలహాలు పాటిస్తారు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తం ఏం జరిగింది? నీ నిమిత్తం ఏం జరిగింది? ఏం జరిగింది? నేల శపించబడింది. ఈ శపితమైన నేల మీదకి దేవుడు వస్తాడా? దేవుడు వస్తాడా? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అప్పుడు దాకా నచ్చినటువంటి ఫలాలు కోసుకోవటం, కడుపారా భుజించటం, ప్రవహిస్తున్నటువంటి ఏదైనా తోటలో ప్రవహిస్తున్నటువంటి 4 నదుల నీళ్లు కడుపు నిండా తాగటం, హాయిగా దైవ సహవాసంలో బ్రతకటం. మరి ఇప్పుడు పొట్ట నింపుకోవటానికే తడువులు అటొచ్చిపడింది. అప్పుడు దాకా ఉపయోగపడే చెట్లే తప్ప ఉపయోగం లేనటువంటి చిన్న మొక్క కూడా భూమి మీద లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? శపింపబడినటువంటి నేల నుంచి ఏం మొలుస్తాయి? అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ చెమట కాచి ఆహారము తిందువు. ఏల అనగా నేల నుండి తీయబడితేవు గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నే. తెగిపోయింది. దైవ మానవ సహవాసం అనేటటువంటిది తెగిపోయింది. ఆ తెంపుకున్నటువంటి జనాంగాన్ని నోవాహు జలప్రళయంలో తుడిచేశాడు. ఆ సంబంధాన్ని కొనసాగించిన వారితో కొనసాగిద్దామని ట్రై చేస్తా తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేదు, దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడలేదు. తర్వాత వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళా వారితో తన సహవాసాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేశాడు. దేవుడు కుదరలేదు. మాకు ఐగుప్తులోనే బాగుంది, మేము వెనక్కి వెళ్ళిపోతాం.
బాప్తిజం పొందిన తర్వాత మేము పొందేటటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి జీవితం కంటే లోకంలో ఉన్న బ్రతికే బాగుంది కాబట్టి ప్రార్థన మానేస్తాం, సంఘ సభ్యత్వాన్ని వదిలేసుకుంటాం, దైవ సహవాసాన్ని పోగొట్టేసుకుంటాం. అక్కర్లా ప్రస్తుత పరిస్థితి. ఇదంతా సువార్థికుడితో పని అనుకుంటున్నారు కానీ దేవునితో పని, లేకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పని అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్న సువార్థికుడు కాకపోతే మరొకడు వస్తాడు, మనకలాంటి వాడే. ఇతనితో మనకు పని ఏంటి? దేవునితో మనకు పని కదా, యేసుక్రీస్తు ప్రభువుతో మనకు పని కదా, దేవుని వాక్యంతో పని కదా అని ఆలోచన చేసి దైవికంగా దేవుని వాక్యానికి లోబడి సంఘ సభ్యత్వాన్ని కొనసాగించుకుంటూ పొందినటువంటి రక్షణను కొనసాగించుకుంటూ దేవునికి మహిమకరంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? పాడే పాటలు వింటూ ఉంటే వారి స్వరాలకు, పాడేటటువంటి పాట యొక్క భావాలకు హృదయాలు ద్రవించుకుపోతున్నాయి. ఆ పాడినటువంటి వారు లేకపోతే పాటలు విన్నటువంటి వారు ఎంతవరకు ఆ పాట యొక్క భావానికి స్పందించి నేను అలా ఉండాలి అనుకుంటున్నారు? పాడేస్తే సుఖం లేదు. నా ఈ సేవా జీవితంలో కొంతమంది ఉన్నారు, ప్రత్యేక పాటలు అయితేనే అందరికీ వారి స్వరం వినబడుతుంది కనుక పాడతారు, సంఘంతో పాడే పాటలు పాడరు. అనేక మందిని చూసుకుంటూ వచ్చాను. ఇదో తెగులు. సంఘముతో కలిసి స్తుతించే స్తుతి గీతాలని పాటలలో నిర్లక్ష్యం, వ్యక్తిగత పాటలకి విలువను ఎక్కువిస్తారు. సంఘంలో దేవునికి మహిమ. నీ వ్యక్తిగతంగా నువ్వేదో పాడేస్తే అది కాదు. అర్థమవుతుందా? రైట్. నాకు ఒక నివాస స్థలాన్ని, పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి, నేను మీతో నివసించాలని కోరాడా లేదా? 25 అధ్యాయం 8వ వచనంలో చదివాము లేదు? ఇప్పుడు నిర్గమకాండలో నివసించనిచ్చారా? దేవుణ్ణి ఇశ్రాయేలుతో కలిసి నివసించనిచ్చారా? నివసించడం లేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలానికి దేవుడి భూమి మీదే నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా సృష్టించబడినటువంటి మానవులతోటి ఈ భూమి మీదే కలిసి తన సహవాసాన్ని కొనసాగించాలని దేవుడు మానవుని నిర్మిస్తే జీవించడానికి అవకాశం లేదు కాబట్టి సెకండ్ ఛాన్స్ లో ఏం చేశాడు? నిత్యత్వానికి నుండి నిత్యత్వానికి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలానికి. అప్పుడు వచ్చినటువంటి ఏర్పాటు భూమి శపితమైపోయింది. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ పాపం చేసి అందరూ శాపగ్రస్తులైపోయారు. ఇక భూమి మీద దైవ మానవ సహవాసం అనేది కొనసాగటానికి అవకాశం లేకుండా పోయింది. ఏదైనా టోటల్గా ఫెయిల్. నోవహు జలప్రలయం తర్వాత టోటల్గా ఫెయిల్. ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యక్ష గుడారం లేక దేవుని యొక్క భౌతిక మందిరం ద్వారా కలిసిమెలిసి ఉండాలంటే టోటల్గా ఫెయిల్. మీకు తెలుసు, మందసం మీద రెండు కెరూబులు ఉంటే ఆ కెరూబుల మధ్యలో దేవుడు ఏం చేసేవాడు? ప్రత్యక్షమయ్యేవాడు. అందుచేతనే దానికి ఏమన్నారు? ప్రత్యక్ష గుడారము అని పేరు.
సంవత్సరానికి ఒక్కసారి ఒకడు మాత్రమే వెళ్ళాలి. అతను ఎవరు అంటే ప్రధాన యాజకుడు. వాడు తన కొరకు ముందుతో బలర్పించుకోవాలి, తర్వాత ప్రజల కొరకు బలర్పించాలి. ఈ రెండింటి యొక్క రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకానికి నమూనాగా ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. వీడు పాపంతో ప్రవేశిస్తే అక్కడే పనిచేస్తాడు. మనకు ఎవడు వెళ్ళటానికి అవకాశం లేదు కనుక, ఆ గర్భవాడిని తీసుకురావడానికి ఎవరికి అవకాశం లేదు కనుక ఏం చేస్తారు, తాడు కట్టి తాడు ఆవరణ వరకు ఉంచుకొని వీళ్ళు పంపిస్తారు నడవడానికి గట్టి. వాడు పనిచేస్తూ ఉంటే గంటలు మోగుతూ ఉంటాయి, కింద అంగీకి బెల్స్ ఉంటాయి. వాడు కదులుతూ దైవ కార్యాన్ని దేవునికి మహిమకరంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు, తన యాజక ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుంది, ఆ అంగీకి ఉన్నటువంటి బెల్స్ అన్ని మోగుతూ ఉంటాయి. ఆల్రైట్ మనవాడు సజీవంగా ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఆగిపోయి అనుకోండి, అయిపోయింది, మనవాడిని ఎలాగేనంటారు అంతే. తాడు పట్టుకుని కుక్కని ఇచ్చినట్టు ఈడ్చేయటం అతి పరిశుద్ధ స్థలం నుంచి ప్రధాన యాజకుడు. అది విధానం. అది ధర్మశాస్త్ర కాలంలో దేవుడు నిర్మించడానికి ఇష్టపడి కట్టించుకున్నటువంటి ఆ ప్రత్యేక అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క విధానం కానీ, తర్వాత సొలొమోను నాయకత్వంలో కట్టబడినటువంటి దేవాలయం యొక్క విధానం కానీ, అది గాడ్ వాంట్స్ టు లివింగ్ టుగెదర్ విత్ హిజ్ పీపుల్. తన ప్రజలతోటి కలిసి జీవించడానికి దేవుడు చేసుకున్నటువంటి ఏర్పాటు. పాత నిబంధన కింద కనుక ఏమైంది అని అంటే, నిత్యత్వం నుంచి వచ్చాడు మానవుడు. దేవుడు పంపిస్తే వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఎలాగైతే పంపించాడో తండ్రి అయినటువంటి దేవుడు, అలాగే నిన్ను నన్ను కూడా అలాగే పంపించాడు. తన కొరకు పంపించాడు, తన పని మీద పంపించాడు. మీరు అర్థమవుతుందా? ఎలా బ్రతుకుతున్నారో చూసుకోండి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. వచనం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. ఎవరిది? దేవుడు పంపించాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వెలా వచ్చావు? నేను ఎలా వచ్చాను? ఎలా వచ్చామండి? చూడండి, 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి? తండ్రి అయినటువంటి దేవుడు పంపిస్తే వచ్చాడు. ఆయన చేసిన పని ఎవరి పని? 17వ అధ్యాయం. తీసారా? 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుని మహిమపరిచిన, ఈ రోజు నీవు మహిమపరిచిన, నేను మహిమపరిచిన, ఆయన అప్పగించినటువంటి పని నెరవేరిస్తేనే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే కాదు. మీకు అర్థమవుతుందా?
నిత్యత్వం నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పంపినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అక్కడి నుంచి నిన్ను నన్ను పంపించాడు తన పని జరిగించడానికి. తన పని జరిగించడానికి మాత్రమే పంపించాడు. తన కొరకు బ్రతకటానికి మాత్రమే పంపించాడు. నువ్వు భూమి మీద బ్రతకాలి కాబట్టి ఒక 8 hours టైం. నువ్వేం పని చేసుకుంటావో, ఏం సంపాదించుకుంటావో, ఏం తింటావో తిను. మిగిలిన టైంలో నా కొరకు పని చేయి. నేను అప్పగించినటువంటి పని నెరవేర్చు. నువ్వు మగవాడమైనా ఆడ మనిషివైనా నేను పంపిస్తే వచ్చావు భూమి మీదకి. వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉపయోగం లేదు అనుకుంటే ఆల్రైట్ వచ్చాయి, నన్ను నా కుటుంబం చూసుకుంటారు. అలాగలాగా నువ్వు ఉండటం వల్ల ఉపయోగం, భూమి మీద ఉండటం వల్ల వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నట్టు? నిత్యత్వం నుండి వచ్చాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతాడు. దేవుడు పిలిచాడు అని అంటే, లేదు మన యొక్క జీవితం ముగిసిపోయే పరిస్థితి వస్తే, ఆ గడి వస్తే, మన మరణం మనల్ని గట్టిగా కౌలించుకునేటటువంటి సమయమే కనుక ఆసన్నమైతే ఏం చేస్తాం? శరీరాన్ని వదిలేస్తాం, కుటుంబాన్ని వదిలేస్తాం, స్నేహితులను వదిలేస్తాం, ఊరును వదిలేస్తాం, ఈ భూమినే వదిలేస్తాం. నిత్యత్వం నుండి నిత్యత్వానికి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలానికి మరలా తిన్నగా దేవుడి దగ్గరికే వెళ్ళాలి. నీ మార్గం వేరొక మార్గానికి వెళ్ళటానికి వీలేదు చనిపోయిన తర్వాత. వెళ్ళాలి అని అంటే దేవుడు చెప్పినట్లుగానే నడిపించుకోవాలి నీ జీవితాన్ని, నీ ఇష్టానుసారంగా పొందు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలానికి నువ్వు నా మాట వినాలి తప్ప భూమి మీద ఎవ్వరి మాట వినడానికి వీల్లేదు. నాకంటే నీ భార్య ఎక్కువ కాదు, నాకంటే నీ కొడుకు ఎక్కువ కాదు, నాకంటే నీ కూతురు ఎక్కువ కాదు, నాకంటే నీ స్నేహితులు ఎక్కువ కాదు. భూమి మీద ఈ కొన నుంచి ఆ కొన వరకు నేను చెప్పినట్టుగానే నువ్వు నడుచుకోవాలి తప్ప ఏ ఒక్కడు చెప్పినా నువ్వు నాకు అక్కర్లేదు. ఎవరి సలహా పాటించినా నువ్వు నాకు అక్కర్లేదు. ఏ సైన్యమైనా పర్లేదు, ఏ బోధ అయినా పర్లేదు, ఏ విశ్వాసమైనా పర్లేదు, ఏ భక్తి అయినా పర్వాలేదు. ఏ బోధ వినాలో వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఎలాంటి విశ్వాసం కావాలో, ఎలాంటి బాప్తిస్మం కావాలో, ఏ సంఘంలో చేర్చబడాలో, ఏ సంఘము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటుందో, ఏ సంఘము దేవుని యొక్క సహవాసంలో కొనసాగుతూ ఉంటుందో లేఖనానుసారంగా గ్రంథాన్ని బట్టి వస్తేనే మాట్లాడతాను. నీ ఊహలతో, నీ భ్రమలతో. మీకు అర్థమవుతుందా? నిత్యత్వము నుండి నిత్యత్వానికి మన ప్రయాణం. నిత్యత్వం నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నిత్యత్వానికే. నిత్యత్వం అంటే మనల్ని పంపించినటువంటి దేవుని దగ్గరికే వెళ్ళాలి. మళ్ళీ నిత్యత్వంలో 2 ప్లేసులు. ఒకటి నరకం, అగ్ని గంధకాలతో మండేటటువంటి అగ్నిగుండం.
రెండోది శాశ్వత దైవ సహవాసం, శాశ్వత ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం. నిత్యము దేవుణ్ణి మహిమపరుచుకుంటూ కోట్లాది దేవదూతలతో కలిసి శాశ్వతమైనటువంటి దైవ సహవాసం, శాశ్వతమైనటువంటి దైవికమైనటువంటి ఆనందం. అద్భుతంగా నిత్యత్వం నుండి నిత్యత్వానికి, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ మన యాత్ర. గుర్తుపెట్టుకోండి. ఇంతకాలపు ఆత్మ సంబంధమైనటువంటి జీవిత అనుభవంలో నేను వెళతాను ఇప్పుడు చనిపోతే అనేటటువంటి ఆ అనుభవం మీ జీవితాల్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నిత్యత్వం నుండి నిత్యత్వానికి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలానికి. నాటికి సత్యం, కానీ ఆ సత్యమైన వాక్యాన్ని అనుసరించి జీవించేటటువంటి ఛాలెంజ్, అటు ధైర్యం మన దగ్గర ఉందా? ఉందా అండి? దేవుని కుమారులముగా కుమార్తెలముగా అందించబడినటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతికి మేము క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని రాజ్య పౌరులం, నీ రాజ్యం వచ్చునుగాక అని చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గొడవ తీసేయండి పక్కకి. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం, లేఖనాలు చెప్పేటటువంటిది, వాక్యం ఘోషించేటటువంటిది. వేరొక రాజ్యం రాదు. రెండవ రాకంలో వచ్చిన వాడు సంఘానికి తీర్పు తీర్చేసి పరలోకానికి నరకానికి పంపించేస్తాడు తప్ప అప్పుడు యెరూషలేమును రాజధానిగా చేసుకుని సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయటానికి రాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువు అంటున్నామంటే రాజ్యము లేనటువంటి బురదరాజు కాదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రాజ్యము కలిగినటువంటి రాజు. ఆ రాజ్యం క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆయన సర్వాధికారము చేత ఆ రాజ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? పరిపాలన చేస్తున్నాడు. ఆయన యొక్క సర్వాధికారానికి దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి పరలోక పౌరుడవు పౌరురాలు అయినటువంటి నీవు క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి లోబడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆ దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో పౌరులుగా మనం ఉండటానికి అవకాశం ఉంది, పౌరురాలుగా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే దేవుడు మానవుడు కలిసి సహవాసం చేసే అవకాశం ఇప్పుడు ఎక్కడ ఉన్నదన్నమాట? క్రీస్తు ప్రభు యొక్క సంఘం లాస్ట్ ట్రయల్. ఏదైనా తోట ఫెయిల్, నోవాహు వాడ ఫెయిల్, ప్రత్యక్ష గుడారం ఫెయిల్, ది గాడ్స్ లాస్ట్ ట్రయల్ ఆఫ్ ది గాడ్, ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు సంఘంలో నువ్వు దేవునితో కలిసి బ్రతకటానికి నువ్వు అనుకూలంగా జీవితాన్ని మలుచుకోలేకపోతే ఖచ్చితంగా అగ్ని ఉంటావు, సాతానుతో పాటు, వాని దూతలతో పాటు. ఎంత బ్రతికి ఇంటి కదా తెచ్చినట్టే. నూట 32వ కీర్తన. ఆటాటాకు రావద్దు దేవుని సన్నిధికి. వేళాకోళంగా కాలక్షేపానికి రావద్దు దేవుని సన్నిధికి. మానేయండి. You are disabled to walk with your God. దేవుడితో కలిసి నడవడానికి మీరు చేతగాని వాళ్ళు, అసమర్థులు. మానేయండి అవతానికి. దేవునితో కలిసి నడవాలనుకుంటే రండి, ఎవరైనా సరే. దైవజనులు చెప్పినట్టుగా నడుచుకోవడం కోరితే రండి, లేకపోతే మానేయండి. రైట్.
132వ కీర్తన 10వ వచనం నుంచి. నా సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. ఆయన మాట తప్పనివాడు. భౌతికమైనటువంటి రాజులందరూ అయిపోయారు. దావీదు వంశంలోంచి వచ్చినటువంటి వారు. చివరికి ఎవరికి అప్పగించబడింది ఆ బాధ్యత? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడనే నేను నివసించాను. సియోను అంటే ప్రవచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం. సియోను అంటే ప్రవచనాల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం, క్రీస్తు సంఘము. కాబట్టి ఆయన నివసింపగోలితే ఎక్కడ ఉంటాడట? యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఎక్కడనే నేను నివసించదను. The Zion is the prophesied church of Christ. ప్రవచనంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం సియోన్. నా విశ్రమ స్థానం, నేను నివసించే చోటది. నిలబెట్టుకుంటారో పోగొట్టుకుంటారో మీ ఇష్టం. ఈ వేళ మట్టిలో కలిసిపోయే ఈ రక్త మాంసాలను చూసుకుంటారో, భౌతిక బంధాలు అనుబంధాలే చూసుకుంటారో, ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నారో మీ ఇష్టం. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరముగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం. దాన్ని తీసుకువెళ్ళటానికి, పరలోకాన్ని తీసుకువెళ్ళటానికి రాబోయేటటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన శరీరమైనటువంటి సంఘంలో ఎవరు ఎలా బ్రతుకుతున్నారో ఆయనకు తెలుసు. ఆయన సర్వాధికారం చేత పరిపాలిస్తున్నటువంటి ఆయన రాజ్యంలో ఎవరు ఎలా బ్రతుకుతున్నారో, ఎలాగా నడుచుకుంటున్నారో ఆయనకు తెలుసు. వారి తలంపులు ఏంటో, ఆలోచనలు ఏంటో, వారి ప్రవర్తన ఏంటో, వారి మాటలు ఏంటో ప్రభువుకి అన్నీ తెలుసు. ఎవరిని తీసుకెళ్లాలో వారినే తీసుకెళ్తారు. రెండవ రకంలో వచ్చినటువంటి ప్రభు. విడవబడిన వారందరూ అగ్నిపడ్డారు. విడబడి వారందరూ ఎక్కడికి? అగ్నిపడ్డారు. సంఘాన్ని కాదు అని నీ బ్రతుకులో ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మహిమపరిచే అవకాశం లేదు నీకు. సంఘంలోనే దేవునికి మహిమ. సంఘానికి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తే నీ జీవితాన్ని బట్టి ఆయన మహిమ పొందేవాటటువంటి వాడు కాదు. స్తుతి చేస్తే సంఘంలోనే చేయి, ప్రార్థన చేస్తే సంఘంలోనే చేయి. సంఘ సభ్యుడిగా కొనసాగుతూనే నీ గృహ కార్యక్రమాలు దైవికంగా నడిపించుకో. సంఘ సభ్యత్వాన్ని కాదని సంఘ కార్యక్రమాలు నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ నేను క్రీస్తు సంఘ సభ్యుని, దేవుని రాజ్య పౌరుణ్ణి చదదు. సంఘము ద్వారానే దేవునికి మహిమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మేము ఆరాధనకే వస్తాం, బైబిల్ తరగతులు మాకు అక్కర్లా, కృతజ్ఞత కోటాలు అక్కర్లా, జ్ఞాపకార్థ కూడికలు అక్కర్లా, గృహ కోటాలు అక్కర్లా, సువార్త కార్యక్రమాలు అక్కర్లా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు, ఆఖరి వచనాలు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎప్పుడు వస్తావో ఎప్పుడు మానేస్తావో నీ ఇష్టం. నిన్ను ఏ విధంగా లెక్కించాలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఇష్టం, సర్వాధికారి అయినటువంటి దేవుని క్రీస్తు ప్రభు యొక్క ఇష్టం. నువ్వు కోరుకున్నట్టుగా ఉండదు వారి యొక్క విధానం. ఆ దేవునికి ఎక్కడ మహిమ? సంఘంలోనే. అది దేవునికి ఏంటి? నివాస స్థలం అని చెప్పానా లేదా? రోమా పత్రిక క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహంలో ఎవరు నివసిస్తారండి? మాట్లాడలేదు. ఎవరు నివసిస్తారు? అది ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు. ఎవరు నివసిస్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండటానికి ఆ దేవుని మందిరమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం నిర్మాణంలో ఉంది, కట్టబడుతూ ఉంది. బాప్తిస్మం ద్వారా చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ అందులో ఒక సజీవమైన రాయిగా మలచబడి ఆ నిర్మాణంలో పాలిభాగస్తులై ఉన్నారు. నువ్వు చచ్చినటువంటి రాయి అయితే యు ఆర్ డెడ్ స్టోన్, యు ఆర్ నాట్ యూజ్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు పనికిరావు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ముగించేయబోతున్నాను. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాయి అనేటువంటి ప్రభువు వద్దకు వచ్చిన వారై మనము కూడా ఎలా మార్చబడాలి? సజీవమైనటువంటి రాయిగా మార్చబడాలి. పనికిరాని రాయిగా. అటు కొట్టాడు ఇటు కొట్టాడు, ఆ గోడలో పెడదామంటే రాయి కుదరలేదు. ఏం చేస్తాడు తాపి మేస్త్రి? ఏం చేస్తాడండి? ఎంతో అనుభవం ఉన్నటువంటి తాపి మేస్త్రి ముందే కూర్చొని ఉన్నాడు తిమోతి గారు. ఏం చేస్తాడు తాపి మేస్త్రి? ఎంత కొట్టినా కట్టడంలో సెట్ అవ్వట్లేదు. ఏం చేస్తాడండి? ఆప విసిరి పారేస్తాడు. మరి దేవుని మందిర నిర్మాణమైనటువంటి క్రీస్తు సంఘ నిర్మాణంలో నువ్వు సజీవమైన రాయ, చచ్చినటువంటి రాయ. నీ విశ్వాసం చస్తే, నీ భక్తి చస్తే నువ్వు చచ్చినట్టే లెక్క దేవుని దృష్టిలో. బ్రతుకున్నవాడువు బ్రతుకున్న దానవు కాదు దేవుని దృష్టిలో. పనికిరావు. పరలోకం నుంచి దేవుని పని మీదే పంపించబడినటువంటి నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావో ఆలోచన చేయి. వచ్చి కూర్చుండి వెళ్ళటం నీ పని కాదు. నెరవేర్చడానికి బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత కలిగిన కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని చూస్తున్నాడు.
బాధ్యతను విడిచిపెట్టి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే పిల్లలుగా ఉంటే లేకపోతే ఏ విధంగా ఉంటుందో చూసుకోండి మీ భవిష్యత్తు. ఆ శాశ్వత కాలంలోనికి ప్రవేశిస్తామా? ప్రవేశిస్తే నరకానికా పరలోకానికా? ఎలాగూ ప్రవేశిస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు పంపించగా వస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ శాశ్వత కాలాన్ని అనుభవిస్తూ నిత్యత్వానికి వెళ్ళాలి. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వం. దట్ వాస్ ది గాడ్స్ ప్లాన్. ఏం చేశాడు ఆయన? భవిష్యత్తు సర్వజ్ఞుడు. దేవుడు ఎవరు? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియదంటూ ఏది. ఆ సర్వజ్ఞుడైనటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంలో ఆలోచన చేస్తే, తన భవిష్యత్తు జ్ఞానంలో ఆలోచన చేస్తే మానవ పతనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మానవ పతనం, వాడు వద్దని దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, పాపం చేయటం, మరణాన్ని జీతముగా పుచ్చుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ద డివైన్ కౌన్సిల్ వాజ్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ దట్ ఎటర్నిటీ. నిత్యత్వంలో దైవిక మండలి అనేటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూర్చుని ఆలోచన చేసి, ఎవరు వెళతారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేను వెళతాను అన్న తర్వాతే సృష్టి. వారి ప్రాణానికి బదులుగా నా ప్రాణాన్ని పెడతానని యేసుక్రీస్తు మాట ఇచ్చిన తర్వాతే సృష్టి. మీకు అర్థమవుతుందా అండి? ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి చేసినటువంటి నిత్య సంకల్పం నిత్యత్వం నుండి నిత్యత్వానికి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు పునాదికి ముందే. జగత్తు పునాదికి ముందే రక్షకుడిగా యేసుక్రీస్తు నిర్ణయించబడ్డది. అందుచేతనే దేవదూత వదిలి విడిచిపెట్టేయాలి, ఈమెతో నాకు పని లేదు, ఈమె అక్రమంగా గర్భం తెచ్చుకుంది అని విడిచిపెట్టేయడానికి ట్రై చేసినటువంటి మన దాటిందిగా కిస్మిస్. వదిలిపెట్టేయడానికి ప్రయత్నం చేసినటువంటి యోసేపుని యోసేపుతో ఎవరు మాట్లాడారు? దేవుని యొక్క దూత. దేవుని యొక్క దూత. యేసు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎవరు సూచించారు? గబ్రియలు దూత. ఎవరితో చెప్పాడు? యోసేపుతో చెప్పాడు. ఏం పేరు పెడతావు? యేసు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఇట్ వాజ్ డిటర్మిన్డ్ బై ద డైటీ ఇన్ ద ఎటర్నిటీ. నిత్యత్వంలో దైవత్వం చేత నిర్ణయించబడినటువంటి పేరు. అది పేరు కాదు, బాధ్యత. విడిచిపెట్టేశాను. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. క్రీస్తు సంఘంలో ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. బాధ్యత కలిగిన వారిగా ఉంటారో, బాధ్యత లేని వారిగా ఉంటారో మీ ఇష్టం. క్రీస్తు సంఘము ద్వారానే రక్షణ. ఆ క్రీస్తు శరీరంలోనే ఏది ప్రవహిస్తూ ఉంటుంది? క్రీస్తు యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా చేర్చబడితే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తూ ఉంటుంది? నా రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది? నా రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది? నా శరీరంలో. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది? క్రీస్తు శరీరంలో. నువ్వు క్రీస్తు శరీరమైనటువంటి శరీరంలో ఉంటేనే క్రీస్తు రక్తం ద్వారా అనుక్షణము శుద్ధి చేయబడతావు. నీ ఇష్టానుసారంగా ఉంటే శుద్ధి జరగదు. అసలు నువ్వు క్రీస్తు శరీరంలోనే అవయవంగా చేర్చబడవు. క్రీస్తు శరీరంలో నువ్వు అవయవం కానప్పుడు నిన్ను క్రీస్తు రక్తం శుద్ధి చేసే ప్రసక్తి లేదు. నీ పాపాలు కడిగే ప్రసక్తి లేదు. క్రీస్తు రక్తానికి నీకు సంబంధమే లేదు. లోకానికి క్రీస్తు యొక్క శరీరమైనటువంటి క్రీస్తు సంఘమే గతి. లోకము పాపం నుంచి విడుదల పొందాలి అని అంటే యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తమే గతి. వేరొక మార్గం లేదు.
క్రీస్తు రక్తంలో కడుగుబడి నీతియుక్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తేనే పరలోకానికి, ఆ మోక్షానికి, స్వర్గానికి వారసులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు రేపు వెళ్ళబోతారు. దేవుని నమ్ముకునేది ఇక్కడ డబ్బు సంపాదించుకోవటానికి, ఇక్కడ వెండి బంగారాలు సంపాదించుకోవటానికి, ఇక్కడ ఇండ్లు సంపాదించుకోవటానికి, ఇక్కడ భూములు సంపాదించుకోవటానికి కాదు. ఎక్కడ పిల్లల పెళ్లి చేయడానికి, ఎక్కడ కొడుకులకు ఉద్యోగాలు తెచ్చుకోవటానికి, ఎక్కడ సుఖపడటానికి కాదు. దేవుడు నువ్వు చస్తే ఆ పరలోకానికి, మోక్షానికి, ఆ నిత్యత్వానికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడే పంపించాడు నిన్ను. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నిన్ను దేవుడే పంపించాడు. తన నిమిత్తమే పంపించాడు, తన మహిమ కొరకే పంపించాడు. ఆ మహిమలో మరలా తిరిగి ప్రవేశించాలి అని అంటే సాతాను ఎత్తుల్లో చిక్కుకోకుండా, క్రైస్తవ్యం పేరు మీదే సాతాను ఏం చేశాడు? అనేకమైనటువంటి తంత్రాలు వేశాడు. క్రైస్తవ్యాన్ని చీల్చి ముక్కలు ముక్కలుగా చేసేసాడు. ఆ ముక్కల్లో ఒక ముక్కగా ఉంటే నరకం తథ్యం. దేవుడి దగ్గరికి వెళ్ళాం. దేవుని సంకల్పంలో ఒకే ఒక్క సంఘం ఉంది. ఆ సంఘము క్రీస్తు సంఘం. అది క్రీస్తు ప్రభు కట్టుకున్నటువంటి సంఘం. అది క్రీస్తు ప్రభు తన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి సంఘం. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి సంఘం. ఆ సంఘములో ఉంటేనే నీకు పరలోకం. చెట్టు పేరు చెప్పినట్టుగా యేసు క్రీస్తు పేరు చెప్పుకుంటూ ఎక్కడో చోట దేవునికి స్తోత్రం అంటే సరిపోదు, హల్లెలూయా అంటే కుదరదు. దేవుని సంకల్పం అది కాదు, దేవుని యొక్క చిత్తం అది కాదు. శ్రద్ధగా ఉన్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.